నమస్తే. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మున్సిపల్లోని మనం ప్రస్తుతం 17వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా కొల్లెపు చిన్నముత్యం గారు పోటీ చేస్తున్నారు. సో వార్డుతో తనకున్న సంబంధం ఏంటి, సో వార్డు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. చెప్పండి, మొత్తానికి మీ వార్డు గురించి ఫస్ట్. ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రం కాబట్టి యాత్రికుల ఏరియా దాదాపుగా వచ్చే యాత్రికుల ఫ్లోటింగ్ అంతా ఇదే వార్డులో పడుతుంది. ఈ వార్డులో పడడం వల్ల చెత్త ఇదంతా డ్రైనేజీ మొత్తం నిండిపోయి దుర్గంధం వెదజలికి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఏరియా నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు అవుతాయి. ఎక్కువ ట్యాక్స్ వసూలైనప్పుడు ఈ ఏరియాకు సంబంధించిన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఏ కమిషనర్ అభ్యర్థి అయినా గతంలో గెలిచిన వాళ్ళైనా ఇప్పుడు గెలిచే వాళ్ళైనా కూడా మరి ఇన్కమ్ సోర్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు సౌకర్యాలు కూడా ఎక్కువ ఉండాలని చెప్పేసి గుర్తించి ఫైట్ చేసి కౌన్సిల్లో ఈ సమస్యలైనా పూర్తిగా కౌన్సిల్లో గుర్తించి ఇక్కడ రొటీన్గా, అంటే ఇది వరకు అది జరగలేదు. అలా ఆదాయం పోతుంది కానీ సౌకర్యాలు మెరుగుపరచండి. ప్రధానంగా దీనిపై దృష్టి సారించి జనరల్గా ఒక వార్డులో ఒక ఆటో ఉంటే ఈ వార్డులో 5 నుంచి 10 ఆటోలు అవసరం ఉండదు. చెత్త సేకరణ కోసం సేకరించిందని డంప్ యార్డుకి తరలించడానికి 5 నుంచి 10 ఆటోలు అవసరం ఉంటాయి. దీనిపైన ముఖ్యంగా కౌన్సిల్లో దృష్టి సారించి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి మరి ఈ ఏరియా నుంచి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఎలుగెత్తి చాటుతారు. ఓకే, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ వరకు ఓకే, వాహనాలు అదనంగా ఈ వార్డుకు అరేంజ్ చేసి మీరు క్లియర్ చేస్తారు. ఓకే, మిగతా సమస్యలు ఈ ఏరియా లోపల చాలా మంది నిరుపేద కుటుంబాలలో ఎవరికి కూడా ఇల్లు లేవు. ప్రధానంగా వాటిపై దృష్టి సారిస్తాము. ప్రభుత్వ భూమి ఎక్కడుందో కనుక్కొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కువ మంది పేద ప్రజలను వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వారితో దరఖాస్తు పెట్టించి కౌన్సిల్లో తీర్మానం చేసి వాళ్ళకి ఇల్లు వచ్చేంత వరకు ప్రజల పక్షాన్ని ఉండి పోరాటం చేసి వాళ్లకు ఇల్లు వచ్చే వరకు నిరంతరంగా పోరాటం చేస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల పెన్షన్లు ఇంకా అర్హులైన వారికి రాలేవు. వాటిపై దృష్టి సారించి అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు వచ్చేంత వరకు నిరంతరంగా కృషి చేస్తారు. విడో పెన్షన్ రావాలి, వృద్ధాప్య పెన్షన్ రావాలి, అవన్నీ వచ్చేంత వరకు కూడా నేను నిరంతరంగా సేవ చేస్తూనే ఉంటాను. చెప్పండి అన్న, ఇప్పుడు మీ వార్డు ప్రజలు మిమ్మల్ని మీకు ఓటేసి గెలిపించినట్లయితే ఏం చెప్పాలనుకుంటున్నారు? వార్డును ఏ రకంగా సుందరీకరణ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? వార్డు లోపల ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ దీపాలు పెరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు కాంతులతో గురిదిల్లే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య వ్యక్తిగత సమస్యలు అయినప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలపై దృష్టి సారించి సమస్యను ప్రజల నుండి దూరం చేయడమే నా లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేస్తాను. అంతేకాకుండా ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద ఈ వార్డు లోపల చాలా మంచినీటి సమస్య ఉండే, కానీ మిషన్ భగీరథ ద్వారా కొద్దిగా ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కరించినప్పటికీ కానీ ఇంకా ఎక్కువ మంచినీళ్ళ సౌకర్యం అవసరం ఉంది. దానికోసం మా పెద్దలు పూజ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తీసుకొచ్చి ఒక బోరు వేసుకొని ఒక ట్యాంకు నిర్మాణం చేసుకొని వాటి ద్వారా మంచినీటి సరఫరా అందజేస్తాము. అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది. ఎంపీ గారి నిధుల నుండి మరికొంత నిధులు సేకరించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.